లోక్ సంస్థ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఫౌండర్ జిపి నరసింహులు ఆదేశాల మేరకు శనివారం రాయలసీమ చైర్మన్ సి శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక పుట్టపర్తి సర్కిల్లో పుల్వామా దాడిలో మృతి చెందిన వీర సైనికులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం లోక్ సంస్థ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జె శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా వింగ్ స్టేట్ లీగల్ అడ్వైజర్ సివి జయలక్ష్మి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ రెడ్డి ప్రసన్న, కడప జిల్లా మహిళా విభాగం వైస్ చైర్మన్ టి శిల్ప మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులను గుర్తించాల్సిన అవసరం దేశ ప్రజలందరికీ ఉందన్నారు. వీర జవాన్లు లేనిదే మనం లేమని వారు గుర్తు చేశారు. పుల్వామా దాడి మన దేశానికి చీకటి రోజు అవుతుందని, ప్రాణత్యాగం చేసిన వీర సైనికుల సేవలను స్మరించుకోవాలని తెలిపారు. అందుకే ఈ రోజును బ్లాక్ డేగా పిలుస్తారని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడం గొప్ప విషయమన్నారు. దేశ సేవలో నేటి యువత ముందుండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పుల్వామా దాడిలో అమరులైన వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లోక్ సంస్థ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, జిల్లా మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ పుచ్చా జ్యోతికారెడ్డి, జిల్లా అడ్వైజర్ ప్రణయ్, ప్రొద్దుటూరు వైస్ చైర్మన్ కిరణ్ కుమార్ మరియు లోక్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14 జమ్మూ కాశ్మీర్లో మన ఇండియన్ ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్ల పైన ఉగ్రముఖం దాడి చేసి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృత్యువాత పడ్డారు. వాళ్ళ వీరమరణాన్ని మనము వాళ్ళ ప్రాణ త్యాగాలు మనం గుర్తించి ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ వ్యాలెన్స్ డే సందర్భం కాకోకుండా ఒక బ్లాక్ డేగా మనం గుర్తించి వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ సంస్థ ఫౌండర్ నరసింహులు ఆదేశాల మేరకు ఈరోజు పొద్దుటూరు టౌన్లో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. 2019 ఫిబ్రవరి 14 కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన మనను చాలా కలిసివేసింది. పుల్వామా ఘటనలో మన అమరవీరులను 40 మందిని ఉగ్రవాదులు దాడి చేసి మట్టుపెట్టడం జరిగింది. వారిని గుర్తు చేసుకుంటూ, వారిని స్మరించుకుంటూ ఈరోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం అయినా కానీ దాన్ని బ్లాక్ డేగా ప్రకటించుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో, సభ్యుల ఆధ్వర్యంలో మన లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించి, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఈ కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీకి సహకరించిన సిఐ గారికి, మా సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ మా ధన్యవాదాలు. ఇండియన్ హిస్టరీలో ఇది చాలా బ్లాక్ డే. ఈరోజు వాళ్ళకందరికీ మనం ఆత్మకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకి మనం ఎప్పుడూ అండగా ఉండాలి. ఇలాంటి సంఘటనలతో భారతదేశాన్ని చిన్నభిన్నం చేయలేరు అనేది కూడా ఈ సందర్భంగా పాకిస్తాన్ కానీ టెర్రరిస్టులకు ఎవరికైనా కూడా మనం ఈ సందర్భంగా ఒక సందేశం పంపించాలి. ఇంకొకటి ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు అయినా కూడా భారతదేశం ఎప్పుడు ఒకటే యూనిటీగా ఉండి ఎప్పుడు తన బలంను నిరూపించుకుంటూ ఉంటుంది. సో ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబాలకు కానీ, సోల్జర్స్కి కానీ మనం తీర్చుకోలేని ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాము. అలాంటిది ఈరోజు హ్యూమన్ రైట్స్ నేషనల్ లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ తరఫున మేము ఇచ్చిన ర్యాలీ చేయడం జరుగుతుంది, కొవ్వొత్తుల ర్యాలీ. వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరూ ఇక్కడ జాయిన్ అయిన అందరికీ కూడా, పత్రికా విలేకరులకు, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం.